హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో డీప్ ఫ్రై చేసే పని లేకుండా జొన్న పిండితో వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ జొన్న పిండి వడలు ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా హెల్తీగా డిఫరెంట్గా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి ఈ జొన్న పిండి వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పుడు శనగపప్పు నానబెట్టుకుంటున్నానండి వాటర్ వేసుకొని. అండ్ అలానే ఇక్కడ నేను తెల్ల జొన్న పిండి తీసుకుంటున్నాను. ఒక 2 కప్పులన్నర తెల్ల జొన్న పిండిని అయితే తీసుకుంటున్నానండి. మీరు పెద్ద కప్తో తీసుకుంటే ఒక కప్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకొని హాఫ్ కప్ అయితే జొన్నపిండి తీసుకుంటున్నానండి. తెల్ల జొన్నపిండి తీసుకుంటున్నాను. బయట మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. శనగపప్పు మీరు అప్పటికప్పుడైనా వేసేసుకోవచ్చండి. నానబెట్టే టైం ఉంటే నానబెట్టుకోవచ్చు, లేదనుకుంటే అలా పచ్చిదే వేసేసుకోవచ్చండి. డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకున్నానండి. శనగపప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజు ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. చూడండి. అండ్ అలానే ఫ్రెష్ది కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ అండి, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు ఈ పిండి మొత్తానికి ఈ ఉల్లిపాయలు, శనగపప్పు ఇవన్నీ కూడా పట్టే విధంగా ఇలా చూడండి బాగా నలుపుతూ కలుపుకోవాలండి. ఈ విధంగా పిండి అంతా నలిగిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకోవాలండి. ఇక్కడ నేను చన్నీళ్ళే వేసుకుంటున్నాను. వేడి నీళ్ళు వేయాల్సిన పని లేదండి. చన్నీళ్ళతోనే ఈ జొన్న పిండి మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలండి. వాటర్ అనేది మరీ ఎక్కువ వేసేసుకోకండి. చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని పిండిని అయితే చపాతీ ముద్ద కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కలుపుకోవాలండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఇలా రావాలండి. ఇలా వచ్చిన దాన్ని మనం బాగా నలుపుతూ కలుపుకుంటే మనకి సాఫ్ట్గా ముద్దలా అయితే అవుతుందండి. ఇది చూసారు కదా, ఈ విధంగా అవుతుంది. ఈ ముద్ద రెడీ చేసుకున్న వెంటనే మనం వడలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దాన్ని అలా వదిలేస్తే కనుక మనకి పిండి అనేది పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు దాని మీద ఒక తడి క్లాత్ వేసి పక్కన పెట్టుకున్నాను. ఒక ఇలా పాలిథిన్ కవర్ తీసుకున్నానండి. తీసుకొని ఇలాగ మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా, ఇందాక ముద్ద చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని కొంచెం కొంచెం మీరు వడలు పెద్ద సైజులో చేసుకోవాలంటే పెద్దది తీసుకోండి. కొంచెం చిన్న సైజులో చేసుకోవాలంటే పిండి ముద్ద సైజుని తగ్గించుకోండి. ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా మనం చేత్తో ఒత్తుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఒత్తేసుకొని మధ్యలో హోల్ అయితే పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని హోల్ పెట్టుకుంటే మనకి హోల్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. చూడండి, మనం చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చేసుకోవాలండి. మీ దగ్గర కవర్ లేనట్టయితే ఏదైనా కాటన్ క్లాత్తో అయినా కూడా మీరు ఇలా వడలాగైతే ఒత్తేసుకోవచ్చు. చూడండి, నేను చాలా నీట్గా ఒత్తుకున్నాను. చాలా ఈజీగా కూడా మనకి వచ్చేస్తుందండి. ఎప్పుడు వేసుకునేవాడు అప్పుడే ఫ్రై చేసేసుకోండి. లేదంటే కనుక మనకి వీటిని ఏదైనా ప్లేట్ మీద వేస్తే మళ్ళీ తీసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. లేదనుకుంటే ఏదైనా కాటన్ క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. నేను కేవలం ఒకే స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ మొత్తం ఇలా ప్యాన్కి అవేలాగా చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న జొన్నపిండి వడను అయితే వేసేసుకొని ఈ ఆయిల్ని అయితే వడకి పట్టేలాగా ఈ విధంగా ప్యాన్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నానండి. ఒక 2 నిమిషాలు టైం అయితే పడుతుంది. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మనం దాన్ని తిరిగేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు రెండవ సైడ్ కూడా మంచి కలర్ వచ్చే వరకు మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. నేను ఇదే విధంగా మొత్తం ఇక్కడ అన్నీ కూడా కుక్ చేసేసుకున్నానండి. మొత్తం అన్ని వడలను కూడా నేను ఈ ప్రాసెస్లోనే కుక్ చేసుకున్నాను. కుక్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై అయితే ఎలా చేశానో చూపిస్తానండి. ఇప్పుడు మీరు వద్దు అనుకుంటే ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఒకటి ఈ విధంగా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. నేను డీప్ ఫ్రై అయితే లాస్ట్లో ఒకటి మీకోసం డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను.
నార్మల్గా మనం పూరి కట్ట ఎలా డీప్ ఫ్రై చేసుకుంటామో దీన్ని కూడా సేమ్ అలానే 2 సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసే కన్నా మనం ఫస్ట్ కాల్చుకున్నాం కదండి, అలా చేసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది అండ్ అలానే చాలా హెల్దీ కూడా అండి. ఒకసారి ఈ జొన్న పిండి వడలను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. శనగపప్పు మీరు నానబెట్టే టైం లేకపోతే అలానే వేసేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.